చిన్నబాబా ఉన్నదే ఎవరు అడిగారు? థ్యాంక్ యూ. ఏంటే వీడియో తీసావా? బోసార్లు టీ ప్యాకెట్ వస్తుంది మేము. అది బాగుంటున్నావు, నాకు ఇచ్చిమంటున్నావు. మీరు వేరే నా తీపి. నీకు ఎవరు నీకు కాఫీ కావాలా? సారంగసరాగన్లా అరవిచ్చిన లాస్యంలా ఒక శ్రావణమే. ఈరోజు పసుపు పెంచే కార్యక్రమం పెట్టుకున్నాం. ఈరోజు అయితే కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి మరి కార్యక్రమం అంతా కూడా చాలా బాగా చేశారు. అందరూ కూడా మేమేం చేసినా ప్రార్థన పూర్వకంగానే చేస్తామండి. పసుపు అనేది ఒక శుభం అన్నమాట. మరి అది ఒక శరీరానికి ఎంతో యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపుతోని ఆ దినము మరి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురినైనా స్నానాలు చేస్తారనమాట. అందుకే పసుపు అనేది ఎప్పుడు కూడా మనం అవాయిడ్ చేయకూడదు. అది దేవుడి సృష్టిలోనే మనకి ఉన్నది. ఆ పసుపు అనేది మనం యూజ్ చేయాలి. అలాగే ఇక్కడ మా చెల్లి ఎవరింటికి వచ్చినా శుభం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరేనండి ఉట్టి చేలతో వెళ్ళదు. ఎప్పుడు కూడాను ఏదో ఒకటి తీసుకొస్తుంది. అయితే ఇక్కడ శుభం కాబట్టి పసుపు, డ్రై ఫ్రూట్స్, గంధం, యాపిల్స్ ఇవన్నీ తన ఓన్గా మరి చక్కగా చేసి ఇవ్వండి. ఈ యొక్క అట్టపెట్టికి కూడా ఈ నెట్ కట్టి తర్వాత ఈ చుట్టూ కూడాను ఆ ఫ్రేమ్ లాగా ఒక లేస్ లాంటిది తన ఓన్ డిజైన్ చేసి అవన్నీ ఇప్పుడు అమ్ముతున్నారు కదండి. అవన్నీ చేసి ఒక తీసుకొచ్చిందనమాట. అంటే ఒక స్పెషల్గా తన క్రియేటివిటీ అంతా కూడా ఒక స్పెషల్గా ఉండాలని తను చేసి తీసుకొచ్చిందనమాట. అంటే ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి పుట్టి చేలతో వెళ్దండి. ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా ఇవ్వండి మా చెల్లి తినాయన్నమాట. అన్నీ చేసి పట్టుకొని వెళ్తుంది. ఓకే అండి. చూసారండి చిట్టనా బెండకాయ కాదు, నేను చాలా క్లీన్గా ఉంది. ఏదండి వంకాయలు ఇక రావి చెట్టు అండి. మా తమ్ముడాళ్ళ ఇంట్లోని గోడకి వస్తే అది పీకి ఇలాగ వేసారనమాట. చింత చెట్టు అండి. ఆ చిగురు నేను మటన్లోని అవన్నీ కూడా వండుతుంటాను. కరివేపాకు పెందురుతోలు ఇచ్చారండి. మొన్నే కట్ చేశాను. గోరింటాకు అది బజ్జీలు అవి వేస్తుంటానండి. చామంతులు సీజన్ అయిపోయింది కదా, మూలన పెట్టేశాను. మళ్ళీ దాని కొమ్మలు కూడా వేసానండి. ఇది మామిడి చెట్టు లేదండి, కట్టానండి. రాస్తున్నారండి అది ఏదో మరి లేదు ఫంగస్ ఇది రాకుండా. ఇక ఈ చెట్టుకు కూడా వచ్చేయండి కాయలు. ఇక స్టార్ట్ అయ్యాయి. ఇక ఇది చాలా సంవత్సరాలు అయ్యింది. గెత్తం అంటే ఆకులు మట్టేసి కానీ నేనేనండి. మామూలు పేడగెత్తం కొంటానండి. ఇదిగోండి జాంకాయ. తెంపండి వెళ్ళి. అమ్మా పండిందండి. దోరకాయ మీకోసమే రాసి పెట్టి ఉంది. చాలా బాగుంది. అది నిమ్మ చెట్టు అండి. అది లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, పెరుగుతుంది కానీ. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్. ఏదండి అది? ఇది కాదండి, అది ఈ కోసం ఉంది. అదిగో ఇదిగో ఇది
నల్లేరు మొక్క. నల్లేరు ఇదా? ఇది మా వేరుతో లాగేసిన దానికి అది అలాగ పచ్చగా ఉంటుంది. ఎంత బలమండి ఇది. మిరపకాయలు. ఇదిగో ఇందులో వేసుకున్నానా మిరప చెట్టు తెంపానండి నిన్నే. అంత చిన్న చెట్టుకా? ఇదిగోండి ఇది ఇది వంకాయనా? ఇది వంకాయ చెట్టు అండి. ఇదిగో వంకాయలు. వచ్చిందా? వచ్చింది కరెక్ట్. ఇది మల్లి చెట్టు. పట్టాలేమో వంకాయ పురుగు పట్టేస్తుంది. గొంగల పురుగు అండి. చంపేస్తుంటాను ఎప్పటికప్పుడు అండి. ఎప్పుడు వేస్తుంటా? సాయంత్రమేనండి. ఇవి రాత్రి 7:30 అవగానే గొంగల పురుగులు వచ్చేస్తాయి. ఇవన్నీ మిరప చెట్లు. ఇదేం తెలుసండి ఇది? ఆకులు తినేస్తున్నాయి. ఇదేం చెట్టు తెలుసండి ఇది? ఇది ఇండిగో ఏదో అంటారు కదా, అది. అంటే ఇది మెడిసిన్ కాదు, తలకి రాస్తారనమాట. తెల్ల జుత్తున్నోళ్ళు చూడండి, ఇలా నలిపి చూడండి, నల్లగా అయిపోద్ది చెయ్య. తలకి ఇండిగో అదిను గోరింట కలిపి తలకి రాస్తారు, అలా నల్లగా అయిపోతుంది. అది వచ్చేసారా అది తల. ఆ చెట్టు అండి ఇది. ఇవి ఎండబెట్టి ఇండిగో కొన్నాను బజార్లోని. ఇది నేరేడు చెట్టు అండి. ఇది ఇది మామిడి చెట్టు అండి. పెద్ద టబ్బుల్లో వేసాను. రాలేదండి ఇంకా. నెక్స్ట్ ఇయర్ చూడాలి మరి, పోతుంది. ఏదండి ఇది? 100 రూపీస్ అండి. పెద్ద టబ్బు. దీని నిండా సగం ఆకులండి. ఆకుల మీద అలా మట్టి వేసి పెట్టాను. ఇది తేలిగ్గా ఉంటాయి అవి. ఇదేమో బీరపాదు, ఇదేమో జామ చెట్టు. ఇగో దీనికి కూడా వచ్చేస్తున్నాయండి. ఇదిగో వచ్చేస్తున్నాయండి. పోషకాలు ఏంటంటే కిచెన్ వేస్టేనండి మెయిన్. కిచెన్ వేస్టే, మనం ఏం వండుకొని తింటాం అవే. అల్లది కర్బూజా వస్తుంది. ఏదండి? ఎప్పుడోనండి, అంటే గోరింటకు రాసినప్పుడు. అల్లది ఆ చెట్టు. ఇక ఈ ప్లాంట్ ఇది కర్బూజా. అది అలా కర్బూజా. డ్రాగన్ ఫ్రూట్ 3 కొన్నానండి. పింక్, వైట్ను, ఎల్లో. లేచిపోద్దండి. ఇదిగోండి ఇది కట్ చేశాను కదా, ఇక ఇప్పుడు వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ఇది అవి అలాగ ఎదుగుతాయట, చూద్దాం అనేసి చేశాను. ఇక ఇది ఒకటి. కానీ చాలా ముళ్ళు అంటే సలుపు వచ్చేస్తుంది. వస్తుంటాను. పుదీనా. ఇది నేరేడు చెట్టు అండి. అవి అలాగా పెంచేసి పార్కులకి అక్కడ ఇచ్చేస్తానమాట. నేనేనండి. కిందటి వచ్చింది సీతాలపండు చెట్టు ఒకటి వచ్చింది, దానికి ఆనుకొని కాకర చెట్లు అలా ఇంకో ఏదో పాదు, బీరపాదు అండి. ఇది కాకర చెట్టు. ఇదిగోండి ఇచ్చేసారా? ఇక బీరకాయ వచ్చిందండి. అలాగా గోడకి అలాగా ఆనుకొని. లేదండి, దానికి అదే పట్టుకొని వెళ్ళిపోద్ది అలాగనే. ఆకులాగా ఉందా? గ్రేప్స్ రాలేదండి. దానికి మంచిగా ఉండాలి. ఇదిగోండి ఫ్లవర్ జానకత్తకి. ఈ బొప్పస్ చెట్టు వచ్చింది, దాన్ని అలాగే వేసాను అనమాట, పారీలేక. అది ఇదేండి, దాంట్లో విత్తనాలు ఉన్నాయి. వస్తే మొక్కని సెపరేట్ చేస్తాను. లేదండి, మామూలుగా వేస్తాను. ఇంక చెత్త కింద వేస్తాను. ఓ 10 విత్తనాల్లోనే 2 అయినా వస్తాయండి మొక్కలు. మొత్తానికి ఎంత ఎండ అనుకోకుండా వచ్చారు. ఇదిగోండి సూపర్. ఏంటి కట్ చేస్తారు ఏదైనా? ఇది చెయ్యండి లత్తిగా. ఇది చెయ్యండి. ఇలాంటిది చిట్టి వలస ఒకటి ఇచ్చానండి. చిట్టి వలసకి ఇచ్చాను. తర్వాత జాంకాయ చెట్టు,
ఒక జాంకే అక్కడ 500కి ఏలంపాట వేశారు. చాలా పెద్దది. దేశస్తుంది చెట్టు అంత చిన్న చెట్టు కంటే ఎవరు నమ్మడదు మరి ఇంత గద్దు ఉంది. చిన్న చెట్టుకి 12 కాయలు వచ్చాయండి లెక్కెడితే. మొన్న డింపులోను మున్ని వచ్చి కట్ చేసుకున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా ఇంటికల్లలో ఒకటి దానిపండి అది పెద్ద ఇంకా పెద్ద అవుతాయి కదా. ఏమోనండి చెప్పలేం, కట్ చేస్తారని చెయ్యండి. నాదనిపిస్తుంది మరి చెట్టుకి రోగులు తీసేస్తారా లేదా తీరండి, నేను చెప్తేనే తీసేయాలా? తీసేయండి. కొద్ది కాడతో తీస్తాను ఉంటుంది కదా. దీనికి ముళ్ళు ఉన్నాయి. ముళ్ళు ఉంటాయండి, ముళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్, వండర్ఫుల్. మీరు ఈ విధంగా వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది చూడటం. ఇప్పుడు ఒకసారి వచ్చినప్పటికి ఏది తోట ఎక్కే మన అందరం వచ్చిన కొత్తలో అనుకుంటాం. అవునండి, మా ఇంటికి వెళ్ళాలి కూడా ఏమనలేదు, ఇంత పెంచుతున్నట్టు. ఇగోండి ఇది 4 కోట్లు అనమాట, ఇది కట్టించారు బిల్డింగ్. అలా అక్కడ పగులుతుంది చూసారా, అదే ప్యూరింగ్ లేకపోతే అలా అక్కడ పైన పగులుతుంది, చెప్పాలి వాళ్ళకి పగిలిపోయింది. అంటే ఏవో ఎత్తడం దించడం వల్ల పగిలిందేమో. 4 కోట్లు చాలా ఎక్కువ. 2 అన్నతమ్ములు కలిపి కట్టించుకుంటున్నారండి. 3 అంతస్తులు. ఆవిడకి మొక్కలు పిచ్చే పాపం, పైన ఇలాగ వరల్లో కట్టించుకోండి అని అన్నాను. 4 కోట్ల ఎస్టిమేషను.